గోవులను వధించి ఆ మాంసాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. భారీ నెట్వర్క్ ను విశాఖ పోలీసులు ఛేదించారు. అనంతపురంలోని శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 189 టన్నుల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఓవర్షీస్ అనే సంస్థ గేదె మాంసం పేరుతో ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ నిల్వలను ఉంచింది. అనుమానం రావడంతో అధికారులు శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. అందులో అధిక భాగం ఆవు మాంసమని తేలింది. ఎగుమతిదారుడైన ఫర్హాన్ తో పాటు సరఫరాదారులుగా ఉన్న అలీ రషీద్, ఖురేషీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ పోర్ట్ ద్వారా మాంసాన్ని విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన మాంసాన్ని నిర్వీర్యం చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో మాంసాన్ని పూడ్చిపెట్టారు అధికారులు. గోవులను వధించి ఆ మాంసాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసిన ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. భారీ నెట్వర్క్ ను విశాఖ పోలీసులు ఛేదించారు. అనంతపురంలోని శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 189 టన్నుల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. రాజు గారు చెప్పండి, విశాఖలో భారీగా గోమాంసం రాకెట్ అయితే గుట్టురట్టయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గత ఆగస్టు నెలలో అంటే దేశవ్యాప్తంగా కూడా గత ఆగస్టు నెలలో పోర్టుల్లో నిర్వహించినటువంటి సోదాల నేపథ్యంలో పశుమాంసం అక్రమంగా తరలిపోతుంది అనేటువంటి ఒక నివేదిక అయితే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఇచ్చిన సమాచారం మేరకు విశాఖపట్నం పోర్టులో కూడా సోదాలు చేసిన నేపథ్యంలో విశాఖపట్నం పోర్టుకి ఎక్కడి నుంచి పశుమాంసం వస్తుంది అనే దాని మీద అయితే పోలీసులు విచారణ చేపట్టినారు. ఇది చేపట్టిన ఆ నేపథ్యంలోనే ఆనందపురం మండలంలోని సొంట్యాం గ్రామం దగ్గర ఉన్నటువంటి శ్రీమిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్ లో ఈ పశుమాంసాన్ని అక్రమంగా నిల్వ ఉంచి అక్కడి నుంచి పోర్టుకి తరలిస్తున్నట్టయితే పోలీసులు గుర్తించారు. అప్పట్లో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. విహెచ్పి ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్ వద్ద అయితే పెద్ద ధర్నా కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే అప్పుడు భారీగా పశుమాంసాన్ని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 189 టన్నుల పశుమాంసాన్ని అయితే స్వాధీనం చేసుకొని దాన్ని శాంపిల్స్ అయితే హైదరాబాద్ పంపించిన నేపథ్యంలో దాని నివేదిక అయితే ఇప్పుడు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఎవరైతే కోల్డ్ స్టోరేజ్ నిర్వహిస్తున్నారో అక్కడికి పశుమాంసాన్ని తరలిస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి అందులో ముగ్గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఖురేషీ, ఫర్హాన్, గఫూర్ అనేటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా మరో 6 అయితే అదుపులోకి తీసుకోవాల్సి ఉందని చెప్పి విశాఖ డీసీపీ మణికంఠ చందోల్ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఏదైతే ఈ 189 టన్నుల పశుమాంసంలో ఎక్కువగా ఆవు మాంసం ఉన్నట్టుగా అయితే శాంపిల్స్ లో బయటపడింది. ఇది అక్రమంగా గేదె మాంసం అనే పేరు చెప్తూ వ్యాపారం చేస్తూ గేదె మాంసంలో ఆవు మాంసాన్ని భారీగా కలిపి తరలిస్తున్నారని చెప్పి కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వీళ్ళ మీద కేసు కూడా నమోదు చేసి విచారణ చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ నుంచి ఆ శాంపిల్స్ తాలూకా ఫలితాలు ఏవైతే వచ్చాయో దాని ఆధారంగా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఈ పశుమాంసం అక్రమ రవాణా అయితే కొనసాగుతుంది. దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పటికీ కూడా చర్యలు అయితే తీసుకోలేదని చెప్పి ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ కూడా ఆందోళన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ 189 టన్నుల పశుమాంసంలో అక్రమంగా ఆవు మాంసం కలిసింది అనేటువంటి విషయంపై విహెచ్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంకా ఇలాంటి దాడులు నిర్వహించాలని చెప్పి మిగతా కోల్డ్ స్టోరేజ్ల మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం ఈ 189 టన్నుల పశుమాంసాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ మాంసాన్ని అంతా కూడా భూమిలోని జాగ్రత్తగా పాతిపెట్టి దాన్ని నిర్వీర్యం చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. సోని, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.